నాలుగో కథ. విష్ణు పురాణం ఆధారంగా మహాబలి చక్రవర్తి మరియు లక్ష్మీదేవి కథ. పూర్వకాలంలో రాక్షసురాజైన మహాబలి చక్రవర్తి చక్కటి ధర్మవంతుడు, గొప్ప దానశీలుడు మరియు విష్ణు భక్తుడు. అతను దైత్య వంశానికి చెందినవాడు. అయినా కూడా ప్రజలతో ప్రేమగా ఉండేవాడు. దైవభక్తి కలవాడు. తన తపస్సు వలన మహాబలి చాలా శక్తివంతుడయ్యాడు. దేవతలే భయపడే స్థాయికి ఎదిగాడు. అప్పుడు దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణువు ఒక బ్రాహ్మణుని బాలు రూపంలో వామనుడిగా అవతరించాడు. వామనుడు మహాబలి యజ్ఞానికి హాజరవుతాడు. అక్కడ ఆయన ఒక చిన్న దానం అడుగుతాడు. నాకు 3 అడుగులు భూమి ఇవ్వండి స్వామి అని. మహాబలి నవ్వుతూ అంగీకరిస్తాడు. మహాబలి హామీ ఇచ్చిన వెంటనే వామనుడు తన అసలైన రూపంలోకి మారుతాడు. మొదటి అడుగుతో భూమి, రెండో అడుగుతో ఆకాశం, మూడో అడుగు వేసేందుకు స్థలం లేకపోతే మహాబలి తన తలను అర్పిస్తాడు. స్వామి, నా తల మీద వేయండి. విష్ణువు ఎంతో సంతృప్తిగా మూడో అడుగుతో అతని తలపై వేసి మహాబలిని పాతాళ లోకానికి పాలకుడిగా నియమిస్తాడు. మహాబలి తన భక్తితో విష్ణువుని మెప్పించాడు. అంతటి భక్తిని చూసిన విష్ణువు అతనితో పాటు ఉండడానికి పాతాళ లోకానికి వెళ్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న లక్ష్మీదేవి ఎంతో బాధపడుతుంది. ఆమె తన భర్త అయిన విష్ణువును తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో పాతాళ లోకానికి వెళ్తుంది. ఆమె శ్రావణ పౌర్ణమి రోజున మహాబలిని సందర్శించి ఒక రాఖీ కడుతుంది. మహాబలి ఆశ్చర్యపోయి అడుగుతాడు, మీకేమైనా కావాలా తల్లి అని. లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి, నాకు నా భర్త అయిన విష్ణువును ఇవ్వండి. మహాబలి ఆశ్చర్యానికి గురయ్యాడు. అయినా తన హామీకి కట్టుబడి తన దగ్గరున్న విష్ణువుని తిరిగి ఇచ్చేస్తాడు. ఇది మహాబలి దానశీలత, ధర్మబద్ధత మరియు భక్తికి నిదర్శనం. ఈ కథ తాత్పర్యం ఏమిటంటే, ఇది రాఖీ బంధం ఎంత పవిత్రమైనదో మరియు అది కేవలం సోదరులకు మాత్రమే కాదు, ఒక రక్షణ ప్రమాణానికి సంకేతం.